ఈరోజు ఆల్రెడీ మొన్న 6 మర్డర్లు చేసిన రాజ్ కుమార్ నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీనికి ముగింపు పలికినట్టుగానే మనకు అనిపిస్తుంది. ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాము. ఇందులో ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లో అధికారులు, తెలంగాణ అధికారులు ఏ విధంగా వీళ్ళు డబ్బులు దండుకుంటున్నారు, ఏ విధంగా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, దాని మీద మనం చాలా క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. ఇది పంచాయతీరాజ్ శాఖలో జరిగేటువంటి ఒక స్కీము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 60% ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి 40% ఉంటుంది. దీనిలో పెద్ద ఎత్తున, నా దగ్గర ఉన్న ఫైల్ చూస్తారు మీరు, ఈ ఫైల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. వాళ్ళు ఇచ్చిన స్కీమ్లోనే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక స్కీమ్ ఉంటుంది, ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో నడుస్తుంది. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వడము గవర్నమెంట్ పని. కానీ ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు, అసలు ప్లేస్మెంటు ఉండదు, విద్యార్థులు ఉండరు, బోగస్ కంపెనీలు. ఒరిస్సాలో బ్యాండ్లో ఉన్నటువంటి కంపెనీ మన తెలంగాణకు వచ్చేసరికి మంచి కంపెనీ అవుతుంది. ఆ కంపెనీ పేరు మీద ఆర్డర్లు తీసుకోవడము, టెండర్లు వేయడము, 100 మంది విద్యార్థులను మేము ట్రైనింగ్ ఇచ్చినామని చెప్పడము, ఆ 100 మంది విద్యార్థులతోని మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఇచ్చినాము. వాళ్ళు నేర్పించేది టైలరింగ్ ఉంటుంది, కానీ ఇచ్చే ఉద్యోగాలు మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉంటాయి. 450 మంది టైలర్లు వాళ్ళు వృత్తి నైపుణ్యాన్ని నేర్చుకున్న తర్వాత సాఫ్ట్వేర్లు ఎట్లయితారు వాళ్ళు? ఇదొక వెరైటీ, దీనికి సంబంధం లేదు. సో దీనిలో ప్రధానంగా మనకి ఇక్కడ అవినీతి ఎక్కడ కనిపిస్తుంది? కంప్లీట్ అవినీతే. చాలా క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను. ఇందులో మనం ప్రధానంగా కొన్ని కంపెనీస్ తీసుకుంటే, ఈ వాక్సీ అనే కంపెనీ, అదేవిధంగా 2016 నుంచి 16లో స్టార్ట్ అయింది స్కీమ్. ఇది 2026 వరకు ఇందులో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. సో ఈ 2016 నుంచి ఈజీఎంఎం, దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ అంటే ఇది గ్రామీణ పేద యువతకు నైపుణ్య శిక్షణ, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు. వీటి కోసం ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో DDU, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అనే దీని మీద స్కీమ్ మీద స్టార్ట్ అవుతుంది. సో ఇందులో ఏం కనిపిస్తుంది మనకు? ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఏది స్కిల్ డెవలప్మెంట్ పేరుతోని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే 40%, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 60%, మొత్తం 40 కోట్ల స్కామ్. దీని మీద నేను మొన్న రీసెంట్గా మేడంకు కంప్లైంట్ కూడా ఇచ్చినాను. CEO IAS ఆఫీసర్ గారు తన కంప్లైంట్ ఇస్తే తను ఆశ్చర్యపోయింది. దీని మీద నేను ఒక కమిటీ వేసిన అండి, ఈ కమిటీకి సంబంధించి కూడా చాలా క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. అంటే అసలు ఆ కమిటీ వేసిందే వాళ్ళకి అవగాహన లేదు దాని మీద ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసిర్రు, అక్కడ విద్యార్థులను ఎంక్వైరీ చేయలేదు. అసలు విద్యార్థులు ఉంటాయి కదా ఎంక్వైరీ చేయడానికి, విద్యార్థులు దొంగ విద్యార్థులు, పేర్లు లేవు, అసలు విద్యార్థులే లేరు, ఇన్స్టిట్యూషన్లో విద్యార్థులు లేరు, ఇన్స్టిట్యూట్లు లేవు, కేవలం మేనేజ్. ఇదంతా ఎవరు చేస్తున్నారు? మేడం ఇమీడియట్గా దీని మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక నర్సింహులు అని దీనికి సంబంధించి ఈడీ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీకృష్ణన్ అనే ఒక అతన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అతను శ్రీధర్ సాహితీ PI అనే ఒక కంపెనీలో శ్రీధర్ అనే అతనితో కుమ్మక్కై 10 కోట్ల రూపాయలు ఆల్రెడీ తీసేసుకున్నారు. గతంలో దీని మీద మన అవినీతి జరిగింది అని చెప్పేసి దాన్ని రిటర్న్ చేయమని కూడా రాసిరు. కానీ మళ్ళీ అదే కంపెనీతో కుమ్మక్కై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీకృష్ణన్, అదేవిధంగా శ్రీధర్, వీళ్ళిద్దరు స్కామ్కు తెరలేపి మళ్ళీ 30 కోట్ల రూపాయలు లేపడానికి సిద్ధమయ్యారు. ఏది మన పంచాయతీరాజ్ శాఖలో.
మేడం స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి, మేడంకు దీని మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగానే మళ్ళీ 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. మేడం కూడా తప్పుదోవ పట్టించారు. మేడంను ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక్కొక్కరి దగ్గర వీళ్ళు ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో 14% వసూలు చేశారట. ఏది మేడంను ట్రాన్స్ఫర్ చేయిస్తాం, మేడంకు కమిషన్లు ఇవ్వాలి, మేడంకు మీరు మీ బిల్స్ రావాలంటే మీకు డబ్బులు కట్టాలి అని చెప్పేసి 14%. ఎక్కడి నుంచి వచ్చినాయి 14%? అసలు మీరు చేసేదే అవినీతి. మీరు దొంగ పని చేసుకుంటా, దొంగ వ్యవహారాలు చేసుకుంటా ఈయన ఇచ్చిన తర్వాత ఏం చేసిండు? ప్రాజెక్టులో మనం మొత్తం అవినీతే కంప్లీట్. ఎక్కడ చూసినా అసలు ప్రాజెక్టులో 2019 ఫస్ట్ 2016 నుంచి 19 దాకా ఒక ప్రాజెక్ట్ 1 నడిచింది. 2019 నుంచి 25 దాకా రెండో ప్రాజెక్ట్ నడిచింది. ఇందులో మనం చూస్తున్నాం వాళ్ళ పేర్లు. కంప్లైంట్ ఇస్తే మేడమే ఆశ్చర్యపోయింది. అరే అమ్మ ఇదేంది, ఇంతగానో ఎట్లా జరుగుతుందండి, ఏం జరుగుతుందండి అని చెప్పేసి. ప్రాజెక్ట్ 1 ముగింపు సమయంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ MORD జారీ చేసిన మార్గదర్శకాలను పూర్తిగా పాటించలేదని అనుమానాలున్నాయి. MORD మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరిగా పరిశీలించాల్సిన చెక్ లిస్ట్ పత్రాలను పరిశీలించకుండా, ధృవీకరించకుండా ప్రాజెక్ట్ 1ను ముగించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రాజెక్ట్ 1లో SC/ST అభ్యర్థుల డేటాలో భారీ వ్యత్యాసాలు, మిస్ మ్యాచింగ్. వాళ్ళకు ఒకవేళ నిజంగానే వాళ్ళు కాలేజ్కో లేదంటే ఇన్స్టిట్యూషన్కో వచ్చిన తర్వాత కొంచెం దానికి ఏంది అటెండెన్స్ పర్సంటేజ్ ఉంటుంది. కనీసం 50% ఉంటే ఆ విద్యార్థులకు సంబంధించి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. 0, మొత్తం 0. వాళ్ళు పెట్టిన వెబ్సైట్లోనే చెప్తారు వాళ్ళు. నేను ఒక ఆఫీసర్కి నేను కాల్ చేసిన, సార్ దీని మీద మేము మాట్లాడాలి, మీరు టైం ఇవ్వండి అంటే, సార్ అది ఈడీ కృష్ణన్ గారు చూస్తారు, అది నాది కాదు అని చెప్పేసి ఆయన నాకు రిప్లై ఇచ్చిండు. EGMM పోర్టల్లో జరిగిన అవినీతి మీద దీని మీద మొత్తం కంప్లీట్ బోగసే. నకిలీ ఈ సోషల్ ఆడిట్ అని పెట్టిరు, అది కూడా నకిలీయే, అది కూడా డూప్లికేటే. ఈ సోషల్ ఆడిట్లో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను. నా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రతి డాక్యుమెంట్, ప్రతి రికార్డు ఉంది నా దగ్గర. వాళ్ళ ఆ రికార్డులు చూస్తే, ఆ రికార్డులు పరిశీలిస్తే మళ్ళీ ఇప్పుడు ఈ మేడం IAS గారు ఏం చేస్తారు, మళ్ళీ మనం ఇచ్చిన తర్వాత కదా మళ్ళీ ఆయనకి నరసింహ గారికే ఇస్తారు. ఇచ్చేసి ఆయన తప్పుదోవ పట్టించుడు. ఈ శ్రీధర్ అనే వ్యక్తి దగ్గర ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్ అని చెప్తారు కదా, ఆ శ్రీధర్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ కృష్ణన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణన్ వీళ్ళు జరిగిన మొత్తం స్కామ్ ఇది, పెద్ద స్కామ్ ఇది. 30 కోట్ల రూపాయలు, ఇప్పటికే 10 కోట్ల రూపాయలు లేపారు, మళ్ళీ 30 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నారు. మొన్న నేను థర్స్డే రోజు అనుకుంటా మేడంకు కంప్లైంట్ ఇచ్చాను. తను మళ్ళీ లండన్కి వెళ్ళారు. ఫ్రైడే ఆర్ మండే వస్తున్నారు. మళ్ళీ నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు నేను మేడంకి సబ్మిట్ చేయబోతున్నాను. దీనిలో ఎలాంటి అనుమానం లేదు. నిజంగానే ఒరిజినల్గా బెనిఫిట్ పొందిన వాళ్ళు తీసుకున్నారు అంటే ఓకే. మీరు ట్రైనింగ్ ఇచ్చిర్రు, వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నారు, మీరు స్కిల్ డెవలప్మెంట్ అంటే నిజంగానే చెప్పిర్రు అంటే ఓకే. మీరు చేసిందే దొంగ పని. ఎట్లా అంటే ఎంతగానో దోసుకున్నారు మీరు. పుట్టిగా తేరగా వచ్చినాయా 40 కోట్ల రూపాయలు. ఏంది తమాషాలా? ఏడుకెళ్ళి తీసుకుంటారు, నేను కూడా చూస్తా. ఎంత దూరం పోవాలో మంత్రి గారిని కలవాలో కలుస్తా నేను. మీ ప్రతి రికార్డు ఉంది నా దగ్గర. చూడండి డాక్యుమెంట్ ఎగ్జాంపుల్, కొన్ని డాక్యుమెంట్స్ మాత్రమే ఈ డాక్యుమెంట్లు. మీ కంపెనీలు చేసిన భాగవతం అంతే ఈ దీనిలో రికార్డ్ అయింది. మీరు పెట్టిన యాప్లో ఉన్నాయి కదా, మీరు పెట్టిన వెబ్సైట్లో ఉన్నాయి కదా, దొంగలు కనపడతలేరా మీకు? అధికారులు మరి ఇంత కళ్ళు మూసుకున్నాడా? కమిషన్లు వస్తున్నాయి, పైసలు వస్తున్నాయని. అంటే గవర్నమెంట్ పైసలు అంటే మరి పెంకాసాలు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఎవరో కొంతమంది కంపెనీలతో మీరు కుమ్మక్కై, ఆ శ్రీధర్ అనే వ్యక్తి ఈ కంపెనీ అన్నిటికీ సంబంధించి సిండికేట్లు ఏర్పాటు చేసి ఎవరెవరైతే మేము క్లెయిమ్ చేసుకుంటున్నారో, ఎవరైతే వీళ్ళు టెండర్లు తీసుకున్నారో వాళ్ళతో కుమ్మక్కు అందరు కలిపి ఒక వ్యక్తికి అప్పగించి ఆయన ద్వారా వ్యవహారం నడిపించడు, లంచాలకు మరుగుడు. ఏంది ఇది? ఇది పెద్ద బోగస్. ఇది ఇటీవల CEO సమీక్షలు మీకు కొన్ని ఎగ్జాంపుల్గా
కొన్ని చూపిస్తా చూడండి మీకు. ఒక కంపెనీ తీసుకుందాం మనము. ఇగో ఈ కంపెనీలో, ఇదేం కంపెనీ? ఈ కంపెనీలో వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇగో ఇక్కడ చూడండి, 28/1/2026లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా చూపిస్తున్నారు. ఇక్కడ 48% ఉంది పర్సెంటేజ్. ఏది మన వీళ్ళు అటెండెన్స్ పర్సెంటేజ్. ఓకే, దానికి ఓకే వేసారు. కానీ 1% ఉన్నదానికి సాహితీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కంపెనీ పేరు. ఇది గవర్నమెంట్ వెబ్సైట్. ఇది గవర్నమెంట్ వెబ్సైట్లోనే గవర్నమెంట్ అంటే అధికారులు చూస్తుండగానే మొత్తం అన్నీ వదిలేసి దానికి ఓకే వేసారు. ఏది పైసలకు మరిగి. ఇంకా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఇంకా చూడండి, ఇక్కడ 0 ఉంది కానీ ఇక్కడ ఓకే ఎస్ ఉంటుంది. ఆ స్టేట్మెంటు ఈ స్టేట్మెంట్ ఇట్లా తీసి 12% ఉంటుంది ఏది దీనికి వాళ్ళు అటెండెన్స్. ఇగో ఎస్ అట, ఎస్. ఏది దేనికి ఎస్? మీరు ఇవ్వచ్చు, అవును వీళ్ళు ఓకే, వీళ్ళు అభ్యర్థులు, వీళ్ళు జాబితా కరెక్టే. ఇట్లా ఒక్క కంపెనీ కాదు, చాలా కంపెనీలే ఫేక్. అంటే మీరు ఇచ్చిన నివేదిక బోగసు, మీరు ఏర్పాటు చేసిన సోషల్ ఆడిట్ బోగసు. ఇప్పుడు నేను ఒక కంపెనీకి సంబంధించి లేదంటే ఏదైనా దానికి సంబంధించిన ఒక ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఫస్ట్ దాని మీద నాకు అవగాహన ఉండాలి. ఎలాంటి అవగాహన లేకుండా, ఎలాంటి సంబంధం లేకుండా, సంబంధం లేని వ్యక్తులకు మీరు సోషల్ ఆడిట్ చేయమని ఇచ్చారు. దాన్ని ఎట్లా నేను ఆడిట్ చేయాలి? అసలు ఆడిట్ మీద నాకు అవగాహన ఉంటే కదా. అవగాహన ఉన్నప్పుడు నేను దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి మీకు సరైన నివేదిక ఇస్తా. అసలు నివేదిక ఇవ్వడానికి మీరు చేసిందే బోగస్ కదా. ఇప్పటికైనా నరసింహులు గారు మీరు సరైన ఇన్వెస్టిగేట్ చేసి సరైన రిపోర్ట్ ఇవ్వండి మేడంకి. మీరు రిపోర్ట్ ఇవ్వని పక్షంలో మేడం ముందు ఆల్రెడీ మేడం కలిశాను, మేడంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. తను లండన్ నుంచి యాక్చువల్గా ఫ్రైడే రోజే రమ్మన్నారు. కాకపోతే నాకు వేరే మీటింగ్ల వల్ల లేకపోతే నాకు వేరే ఇంటర్వ్యూల వల్ల నేను మేడం కలవలేకపోయినా, మళ్ళీ తను ఫ్రైడేనో మళ్ళీ మండేనో లండన్ నుంచి వస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి నివేదిక మేడం ముందు పెడతాను నేను. నా దగ్గర ఉన్న ప్రతి రికార్డు, ఆడియో రికార్డ్స్తో సహా నా దగ్గర ఉన్నాయి. ప్రేక్షకులు కూడా వినిపిస్తా కన్ఫామ్గా, ఏం డౌట్ ఏం లేదు. దీనిలో జరిగిన 40 కోట్ల స్కామ్ తేలాల్సిందే. 40 కోట్ల అంటే తమాషాలు అనుకుంటారా మీరు? 14% మీరు మేడంలోనే ట్రాన్స్ఫర్లు చేస్తారా? మేడంకి ఎంత ట్రాక్ రికార్డు ఉందో చూడండి ఫస్ట్. ఆమె సిన్సియర్ కాబట్టి ఆమెకు దీని మీద పోయినప్పుడు దీని మీద ఇప్పటికే 3-4 కంప్లైంట్లు వచ్చినాయండి. దీన్ని చూస్తే నాకు భయం అవుతుందని దాన్ని. సోషల్ ఆడిట్లు చేయడం అంటే ఊరికేనే కాదు, మంత్రులకు ఇస్తున్నాం మేము వీళ్ళకు ఎవరు అధికారులకు ఇస్తున్నాము. ఆమె రూపాయి కరప్షన్ చేయదు, సింగిల్ రూపీ. ఆదిలాబాద్లో కలెక్టర్ చేసినప్పుడు చూడండి ట్రాక్ రికార్డ్ ఎట్లుందో. లేదంటే వేరే జిల్లాలో ఇంకో ఐఏఎస్ ఆఫీసర్గా కూడా చేసింది కదా, ఆమె ట్రాక్ రికార్డ్ చూడండి. చాలా స్ట్రిక్ట్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది మేడం. అందుకోసం మీరు తప్పించుకోలేకపోయారు. లేకపోతే ఇప్పటికే మీరు ఇంకో 10 కోట్లు కూడా దొబ్బి మంచిగా మింగి ఊకుంటోళ్ళు. సో ఇది పద్ధతి కాదు, మీరు పద్ధతి మార్చుకోవాలి. అక్కడ ఉన్నటువంటి అధికారులు మేడంకు సహకరించాలి. మేడంకు సహకరిస్తేనే మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేదంటే మీ ఉద్యోగాలు మీ మీద ఏసీబీకి కంప్లైంట్ చేస్తా, నేనే వేస్తా, ఇంకెవరో వేయరు, వేరే వాళ్ళు చేయరు, నేనే వేస్తా. నాకేం అభ్యంతరం లేదు. నా దగ్గర వచ్చినటువంటి డాక్యుమెంట్స్ బాధితులు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా మీరు. దొంగ వ్యవహారాలు, దొంగ పనులు. నిజానికి ఎవరైతే ఒరిజినల్ బాధితులు ఉన్నారో, ఒరిజినల్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వండి అవకాశం. ఇట్లాంటి నాన్ సెన్స్ పనులు చేయకండి. ఫస్ట్ నాన్ సెన్స్ పనులు మానండి. అందుకే కదా మీరు 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. చేసే ఉద్యోగమో 50,000, ₹1,00,000, ₹2,00,000 వస్తుంది జీతం మీకు. 100 కోట్లు 200 కోట్లు సంపాదిస్తారు. ఇట్లాంటి దొంగ పనులు చేస్తేనే మీరు 200 కోట్లు 300 కోట్లు సంపాదిస్తారు. అవసరం ఉంటే 1,00,000 కోట్లు కూడా సంపాదిస్తారు. మీరు నాయకుల కంటే ఎక్కువ అయిపోయారు మీరు అధికారులు. దీని మీద మేము తేల్చుకునేదాకా నేను వదిలిపెట్టాను.
ఖచ్చితంగా మీ బండారం బయట పెడతా, మేడం దృష్టిలో పెడతాను. దీని మీద మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. కృష్ణన్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణన్ గారు, శ్రీధర్ ఆ కంపెనీ ఓనర్, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీ బండారం మొత్తం బయట పెడతాను మేడం రాగానే. దానిలో ఎలాంటి అనుమానం లేదు, ఇంకో సంకోచం లేదు, రాసి పెట్టుకోండి. సో ఇక మళ్ళీ ఈ స్కామ్ ఇట్లా దీన్ని క్లియర్ కాకపోతే మళ్ళీ దీన్ని మేము ముందుకు తీసుకొచ్చి మొత్తం బాధితులందరినీ మేము ముందు నిలబెడతా, దానిలో ఏం డౌట్ లేదు.